హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పర్వతదేవరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం అయితే దర్శించుకోబోతున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి ధర్మవరం నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చేసి 2 రూట్స్ ఉన్నాయండి. ఒక రూట్ వచ్చేసి మనకి ధర్మవరం నుంచి మరువూరుకి వెళ్ళాలి. మరువూరుకి వెళ్ళిన తర్వాత హైవే రోడ్డుకి వెళ్ళాలి. అంటే బెంగళూరు వెళ్ళే రూట్ హైవే రోడ్డుకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరగాలి. అక్కడ నుంచి మనకి మినిమం ఒక 2.5 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం ఈజీగా టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి రోడ్లోనే మనకి టెంపుల్కి వెళ్ళేది ఫస్ట్లో మనకు ఒక బోర్డు వచ్చింది కదా, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అనేసి. అక్కడ ఆ బోర్డు అయితే మనకి రోడ్డు పైన క్లియర్గా కనిపిస్తుంది. హైవే నుంచి వెళ్ళేది ఒక రూట్ అయితే, ఇంకొక రూట్ వచ్చేసి ధర్మవరం నుంచి మామిళ్ళపల్లి నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి అనంతపూర్ వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో మనకి 2.5 కిలోమీటర్స్ తర్వాత ఒక బోర్డు అయితే, ఓ సైన్ బోర్డ్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. రైట్ సైడ్లో వెళ్ళాలా. అక్కడ నుంచి ఇంకొక 5 minutes అలా మట్టి రోడ్లో వెళ్ళాలా. ఇంకా మీకు 5 minutes వెళ్ళిన వెంటనే ఆ రోడ్డు కొండ అయితే మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు పైకి. ఒక విషయం అండి, మామిళ్ళపల్లి రూట్ అయితే చాలా బాగుంది, హైవే రోడ్డు. ఇంకా మరువూరు నుంచి రోడ్ అయితే అంతగా బాగలేదండి. మామిళ్ళపల్లి నుంచి వెళ్తే బెస్ట్. శివాలయం అయితే చాలా బాగుందండి, ప్లెజెంట్గా. అక్కడ టెంపుల్ దగ్గర కూర్చుంటే మనసంతా హాయిగా అనిపిస్తుంది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తూ ఉంటారంటండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా అక్కడ పొలాల్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అంతే అండి. ఇంకే వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మీకు ఇంకా అక్కడికి ఎలా వెళ్ళాలని ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.